గురుభ్యో నమః. అయితే చాలా చక్కగా సాగుతుందండి స్వరరాగాధనం. నేను ఇప్పుడు అడగబోయేది రాగమాలిక, అంటే పల్లవి నాకు తోచిన కీర్తన తీసుకొని, అన్నమాచార్య కీర్తన తీసుకొని పల్లవి ఒక రాగంలోను, మిగతా 3 చరణాలు ఒక్కొక్క రాగంలోనూ అడుగుతానండి. అయితే అందరికీ బాగా తెలిసిన అన్నమాచార్య కీర్తన ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ఈ పల్లవి అండి. ఇది కురించి రాగంలో మొత్తం కీర్తన ఉంది. అయితే పల్లవికి నేను కోరుతున్న రాగం ఏంటంటే, మరి ఇది కృష్ణుడి కీర్తన కదా, అతను జగన్మోహనుడు, మనోహరుడు, అతన్ని కీర్తించాలంటే అంతటి సరిసమానమైన సౌందర్యం, మార్ధవం ఉన్న రాగం కావాలి కనుక అలా అనుకుంటే తోచే రాగం మనకి చెడుకునే మనోహరమైన రాగం అంటే మోహన రాగం. ఆ మోహన రాగంలో మళ్ళీ మనకి యశోద కృష్ణుల ఇంకొన్ని గీతాలు ఉన్నాయి, అది కూడా మీరే చెప్పవచ్చు. కనుక పల్లవి వచ్చేసి మోహన రాగంలో కావాలండి. ఆ తర్వాత మొదటి చరణం అంతనింత గొల్లెతల రుచితి మాణిక్యము వచ్చేసి ఏంటంటే, మనకి ఇది ఉల్లాసం స్థిత ప్రజ్ఞత ఉన్న రాగాన్ని అడుగుతున్నాను. ఇది హంసధ్వని రాగం. ఇదేంటంటే కృష్ణతత్వం. మీరు గమనిస్తే చూడండి, ఎప్పుడైనా నేను ధ్యానంలో ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ రాగం వింటుంటే మనకి ఒక రకమైన మనసుకి ఉల్లాసం చేకూరుతుంది, ఒక ఆనందం చేకూరుతుంది. అలాగే కోలాహలంగా ఉన్నటి ఉత్సవాల్లో, సంబరాల్లో కూడా వాతాపి గణపతి భజే లాంటి హంసధ్వని గీతంలో ఉన్న కీర్తన రాగానే ఒక రకమైన స్థిత ప్రజ్ఞత వచ్చి చేరుతుంది, స్థిరత్వం వచ్చి చేరుతుంది. అందరూ చక్కగా సర్దుబడికి కూర్చుంటారు. అలాంటి అందమైన రాగం హంసధ్వని రాగం, కోలాహలం, స్థిత ప్రజ్ఞత కలిసిన, కృష్ణతత్వం కలిసిన ఈ రాగంలో మొదటి చరణాన్ని కోరుతున్నానండి. ఆ తర్వాత రెండవ చరణం రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మిది గోవర్ధనపు గోమేదికము. దీనికి నేను కోరుతున్న రాగం వచ్చేసి అందరికీ ఇష్టమైనదిను, కాస్త మీకు తగ్గట్టుగా క్లిష్టమైనదిను, భైరవి రాగం. ఇదేంటంటే స్వరశక్తి, భగవద్భక్తి అద్భుతంగా ప్రకటితమవుతాయి ఇందులో. అందుకని ఇది సభకు అది మీకు అందిస్తాను. రెండో చరణానికి భైరవి రాగం అంటున్నాము. ఆ తర్వాత వచ్చేసి చరణం 3 కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగం. దీనికి అంటే ఇప్పుడు మా హ్యూస్టన్లో ఏంటంటే 10 నెలలు వేసవి ఉంటుందండి. ఇక్కడంటే ఈ ప్రాంగణంలో మీ స్వరజల్లుల్లో తడిచి కొంచెం చల్లగా ఉంది, ఎవరికి తెలియట్లేదు. కానీ బయటకు వెళ్ళగానే మళ్ళీ ఎంత మేఘాలు ఉన్నా కూడా మాకు ఉష్ణతాపం తప్పదు. కనుక మీరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మేఘాలని స్వర సందేశం పంపుతూ చక్కగా అమృత వర్షిణి రాగం అందుకొని అందులో ఈ 3వ చరణాన్ని పూర్తి చేయండి. ధన్యవాదాలు. ఇంకో చిన్న ప్రశ్న అండి. ఇది ఈ సందర్భానికి తగిన ప్రశ్న కాకపోవచ్చు, కానీ మరి మా సందేహం తీరాలని అడుగుతున్నాను. మద్యానికి పద్యానికి గల తేడా ఏమిటండి గురువుగారు? చెప్తే బాగుంటుందేమో. అందుకని అయినా సభ్యకరం చేస్తారని నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఒక్క ముక్కలో చెప్పేస్తాను. పద్యం ఒకసారి విన్నాక మళ్ళీ వన్స్ మోర్ అని అడిగే ఓపిక ఉండి కిక్కిస్తుంది. మద్యం కిక్కిచ్చాక ఇంక వన్స్ మోర్ అడగడు, అక్కడే పడిపోయి. ఈ చమత్కారం ఏమండి, హనుమంతుని ముందు కుప్పు గంతులు వేసినట్టు ఇలాంటి చమత్కారాలు నేను చిట్టరాజు గారి ఎదురుగుండా చేయడం ఏంటండి? ఆయన ఏమనుకుంటున్నాడు, ఏంటి ఇతను అధిక ప్రసంగం పాట పాడతాడు అనుకున్నాను ఈ అబ్బాయి. ఇవన్నీ నేను చెప్తున్నాను కాదు, ఈ స్పాంటేనిటీ, ఈ స్పార్క్ కూడా అమ్మవారు నాకు ఇచ్చేది, ఇస్తుంది. కాబట్టి అసందర్భం కాకుండా, అశ్లీలత కాకుండా, తడువుకోకుండా నేను సమాధానం చెప్పగలుగుతున్నాను. కానీ నేనే స్క్రిప్ట్ అయిపోయాను. ఎన్టీఆర్ అసలే కాదు, చిట్టరాజు గారు అసలే కాదు, అమెరికా కామెడీ కథలు రాసినట్టుగా. కాబట్టి ఆవిడ యొక్క కృప అంతే. వాగరా అంటుంది, వాగుతుంది. దీప్తి గారు చాలా అద్భుతంగా అడిగారని అనాలి. బాగా అంటే ఆవిడ ప్రీప్లాన్డ్గానే అడిగారు, అది నాకు తెలుసు. ఆవిడ అడిగిన దాంట్లో చమత్కారం
మీకు తెలియకపోతే నేను చెప్తాను. మణిగారికి మన మిగతా సంగీత వినిపించుకు తెలిసి ఉంటుంది. మోహన్ అడిగి హంసధ్వని అడిగారు. సరిగ పద సని ఇది మోహన ధ్వని అని నేను ఒకసారి చేశా. పల్లవి మోహన ధ్వని అని చేశాను. మోహన రాగంలో ఆరంభించి అవరోహణలో హంసధ్వని పాడుతూ మోహన ధ్వని అని ఒక పల్లవి చేశాను. ఇప్పుడు పాడలేదు. 3 ఔడవ రాగాలు ఇచ్చారు. ఔడవ రాగాలంటే 2 స్వరాలు వదిలేస్తే వచ్చాయి 5 స్వరాలు. అలాగే అమృతం సగమని సరి బగరి 3 కలిపితే ఈ మధ్యలో సంపూర్ణ భాషాంగ రాగాన్ని ఇచ్చారు. భైరవి రాగం. అది అప్పుడే పాడతాడు. పాడలేదు. నాకు ధైర్యం చాలా భైరవి పాడాలంటే. అయితే ఈ కీర్తన మధ్యమ మీ ఎవరికి విసుగ్గా కానీ అనాసక్తిగా కానీ లేదు కదా? ఉన్నా చప్పట్లు కొట్టండి, పర్వాలేదు. 2వ రకం చప్పట్లు అంటే మమ్మల్ని లాగేస్తున్నారు. కాస్త హుషారు చేయాలి. ముద్దుగారే సోద ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు. ఇది సంగీత కళానిధి వేమూరి కృష్ణమూర్తి గారు స్వరపడుతున్నటువంటి అద్భుతమైన కీర్తన. మధ్యమం పెడతారు. ఉదయం చేయమని అన్ని బాగొచ్చేవి కదా. సరి గపద సదాబ ఇక్కడే పాడతాను. అదే శృతిగా గపద సదాబ గగబ గప గరి గరి సరి గపద సరి గసాదబ గరి. ముద్దుగారే సోద ముద్దుగారే సోద ముంగిట ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. గబని బగరి గరి గబని సని గరి సని సని బగరి అంతనియుత గుల్లే తైల రజతి మాణిక్యము పంతవాడే కంసుని పాలి వజ్రము. అంతనియుత గుల్లే తైల రజతి మాణిక్యము గబనీని పంతవాడే కంసుని పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనుల చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు
రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదిగము రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదిగము సతమై శంఖచక్రాల